హలో నమస్తే, నేను మీ సాన్యా. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు మన కొన్నవెల్లి సీనియర్ క్రికెటర్స్ ఏలూరు రవీందర్ రెడ్డి గారు, సీఎం శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ క్రికెట్ ప్రస్థానం ఎలా సాగింది? ఎప్పటి నుండి మీ క్రికెట్ కెరీర్ స్టార్ట్ అయింది? ఎలా సాగిందో మా ఛానల్తో పంచుకోగలరా? నేను క్రికెట్ నేర్చుకోవడం 1986లో స్టార్ట్ అయింది. మా ఊళ్ళో సీనియర్స్ కొంతమంది మా స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే వాళ్ళతో వెళ్ళి సరదాగా క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాను. నేను 1991 ఆ టైంలో మా ఇంటి మీద స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే సీనియర్స్ అందరూ వాళ్ళందరూ ఆడుతుంటే పోయి సరదా చూస్తుండేవాడిని. తర్వాత నేను కూడా అప్పటి నుంచి ఆడటం మొదలుపెట్టాను. 2 years నుంచి టోర్నీలు ఆడటం మొదలుపెట్టాను. సార్ ప్రాక్టీస్ ప్రారంభం అయితే అయింది, ఓవర్మాలు నేర్చుకున్నాం. అయితే ఊళ్ళో అది మాది పల్లెటూరు కావటం వల్ల ఊళ్ళో ఒక టీమ్గా ఏర్పడటం కూడా చాలా కష్టమయ్యేది. అంటే అంతమంది దొరికేటోళ్ళు కాదు. ఏదో వచ్చినా ప్రాక్టీస్కి వచ్చేటోళ్ళు, సరదాగా కొంతసేపు ఆడేసి వెళ్ళేవాళ్ళు. క్రికెట్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళ మీద లెక్క పెట్టేంతమంది ఉండేటోళ్ళు మా ఊర్లో. క్రికెట్ అంటే అప్పట్లో పల్లెటూరులో పెద్దగా తెలియదు కదా. క్రికెట్ అంటే ఒక టీం గేమ్ కదా. మరి మీరు క్రికెట్ ఎలా ఆడగలిగారు, కొంచెం వివరిస్తారా? మొదట్లో మా ప్రాక్టీస్ సెషన్ నడిచేటప్పుడు కొంతమంది ఊళ్ళో ప్లేయర్స్ రావడం జరిగింది. వాళ్ళతోనే కొన్ని టోర్నమెంట్లకి పోయి మొదటి రౌండ్, రెండో రౌండ్లోనే ఓడిపోవడం కూడా జరిగింది. అలా జరిగేటప్పుడు అంటే మాతో సమానంగా ఆడేవాళ్ళు కాదు మిగతా వాళ్ళు. దానివల్ల ఫస్ట్, సెకండ్ రౌండ్లలోనే ఇంటికి వచ్చేస్తుంటే దీనికి సొల్యూషన్గా మేము వేరే టీంతో కలిసి ఆడటం స్టార్ట్ చేసినాం. ఇది నేను ఫస్ట్ టైము 1990లో గంపలగూడెంలో టోర్నమెంట్ ఒకటి జరిగింది, జిల్లా స్థాయి టోర్నమెంట్, కృష్ణా జిల్లా స్థాయి టోర్నమెంట్. మా ఊరికి చెందినటువంటి డోకపర్తి సుబ్బారావు మా ఫ్రెండ్, అతను ఊట్కూరులో ఉండేటోడు. ఊట్కూరు టీం కూడా ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ అయింది. అయితే తనకి నా ఆట తెలుసు కాబట్టి వాళ్ళ టీంలో, ఊట్కూరు టీంలో నన్ను ఆడాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. సో ఆయన రిక్వెస్ట్కి ఓకే చెప్పి నేను ఊట్కూరు తరఫున గంపలగూడెం టోర్నమెంట్ మొట్టమొదటిసారిగా బయట టీంతో కలిసి ఒక టోర్నమెంట్కి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఆ టోర్నమెంటు ఆద్యంతం ఒక చిన్న టీమ్గా ప్రవేశించి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మా టీం ఫైనల్కి చేరుకోవడం కూడా జరిగింది. ఫైనల్లో అక్కడ లోకల్ టీం అయినటువంటి అబ్దుల్ రబ్బు వాళ్ళ టీంని ఓడించి ఆ టోర్నమెంట్ కైవసం చేసుకోవడం జరిగింది. దాంతో బయట టీంలతో కలిసి అంటే మంచి ప్లేయర్స్, వేరే టీంలో ఉన్న కొంతమంది మంచి ప్లేయర్స్తో కలిసి మా టీంలో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే మేరా, వీరారెడ్డి, హెల్పర్ రాము, ఇలాంటి ప్లేయర్స్, మంచి ప్లేయర్స్తో కలిసి వేరే టీంతో కలుపుకొని మేము చాలా టోర్నమెంట్లు ఆడి చాలా సక్సెస్ఫుల్ సాధించాం. తర్వాత కుర్రవల్లిలో ప్లేయర్స్ కొంచెం ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయడం, అందులో కొంత మంచి ప్లేయర్స్ దాంట్లో రెడీ కావడం జరిగింది. సేలం చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యంగా అందులో నుండి, అంటే మెరుగైన ప్లేయర్స్ నుంచి బయటకు వచ్చిన మంచి ఫాస్ట్ బౌలరు. మేమిద్దరం, మాతో పాటు ఎస్కే మేరా, వీరారెడ్డి, రాము, పాగా శ్రీనివాసరావు, ఇలా
ఒక 6-7 మంచి మంచి ప్లేయర్స్ రెడీ అయినాం. ఆ తర్వాత మేము 6-7 మంచి ప్లేయర్స్ రెడీ అయిన తర్వాత ఇంకొంతమంది బయట ప్లేయర్స్ని మేమే కలుపుకొని కొన్నోళ్ళ పేరు మీద ఆడటం స్టార్ట్ చేసి చాలా టోర్నమెంట్లు ఆడటం. మంచి మంచి ప్రదర్శన, సరే టోర్నమెంట్లు ఫస్ట్ ప్రైజ్ కొట్టినవి తక్కువైనా మంచి ప్రదర్శన కనపరుస్తూ ఒక మంచి టీమ్గా మాత్రం ఖచ్చితంగా గుర్తింపు తెచ్చుకోగలిగాం. 1997లో కొర్నవల్లి గ్రామ ప్రజల సహకారంతో ఫస్ట్ కొర్నవల్లిలో ఒక మేజర్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సభ్యుల పేర్లు చెప్పాలంటే చాలామంది ఉన్నారు. ఐలూరి చార్వాకుడు, సేలం వెంకటనారాయణ రెడ్డి, ఐలూరి రామకృష్ణారెడ్డి, ఐలూరి భిక్షమారెడ్డి, వీళ్ళు చాలా ప్రముఖమైనటువంటి పాత్రని పోషించారు. 1997లో జరిగినటువంటి ఆ టోర్నమెంటు కొర్నవల్లి క్రికెట్ని ఒక మలుపు తిప్పింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ముఖ్యంగా యూత్లో క్రికెట్ మీద మంచి క్రేజ్ అనేది ఏర్పడటానికి దోహదం చేసింది అది. 1997 టోర్నమెంట్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని శ్రీనివాసరెడ్డికి కూడా కొన్ని గుర్తుండే ఉండొచ్చు. మేబీ మీ ఇద్దరు ఇప్పుడు ఆ టోర్నమెంట్ గురించి మాట్లాడతాం. అప్పటికే చాలా టోర్నమెంట్లు బయట ఆడటం జరిగింది. కాకపోతే ఎక్కడా లేనటువంటి చాలా ఏర్పాట్లు ఒక చిన్న పల్లెటూరులో మేము చేసినటువంటి ఏర్పాట్లు మాకు ఆట కంటే కూడా ఆర్గనైజర్లుగా మా ఊరికి మంచి క్రికెట్ ఆర్గనైజర్లుగా కొర్నవల్లికి మంచి గుర్తింపు వచ్చింది 1997 టోర్నమెంట్ నుంచి. అప్పటి వరకు మేము ఆడిన టోర్నమెంట్లో ఏదో సాదాసీదాగా పిచ్ తయారు చేయడం, బౌండరీ లైన్కి ముగ్గు పోసేసి క్రికెట్ ఆడేటోళ్ళు. బట్ మొట్టమొదటిసారిగా మేము 1997లో నిర్వహించినటువంటి టోర్నమెంట్లో గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ, ప్రేక్షకులు కూర్చోవడానికి గ్యాలరీలు కానీ, చివరికి డ్రా షీట్ల దగ్గర నుంచి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే అంపైరింగ్ కూడా ఒక స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు ఎలా నిర్వహిస్తారో అంత స్ట్రిక్ట్గా అంపైరింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చే ప్లేయర్స్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలాంటి చెడ్డ వాళ్ళకి కళ్ళెం వేయడం కోసం హాకీలో, సాకర్లో ఉన్న తరహాలో గ్రీన్ కార్డు, ఎల్లో కార్డు, రెడ్ కార్డు అనేవి ఏర్పాటు చేసి ఒక హెచ్చరిక అనంతరం మొదటి హెచ్చరిక ఎల్లో కార్డు చూపించేటోళ్ళం, రెండో హెచ్చరిక రెడ్ కార్డు చూపించి వాళ్ళని కొన్ని ఓవర్ల పాటు సస్పెండ్ చేసి బయట కూర్చోబెట్టేటోళ్ళం. అలా క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచింది మా టోర్నమెంట్. 1997 టోర్నమెంట్ గురించి చెప్పాలంటే వ్యక్తిగతంగా ఒక టీమ్గా వ్యక్తిగతంగా కొన్ని జ్ఞాపకాలు ఉన్నప్పటికీ ఆర్గనైజింగ్లో చాలా మంచి పేరు తెచ్చుకున్న టోర్నమెంటు 1997 టోర్నమెంటు. శ్రీను, ఆ టోర్నమెంట్ గురించి నీ జ్ఞాపకాలు ఏమైనా ఉంటాయి? మనం ఎక్కడ ఆడినా అంటే మదిర కానీ, జగ్గపేట కానీ, మనం ఓవరాల్ ఎక్కడ ఆడినా కానీ మనకేంటంటే మనం పోయేసరికి ఇట్ట రెడీ చేయటం, మామూలుగా ఏదో లైన్లు గీయటం, మనం అట్లా టోర్నీలు ఆడినాం. ఫస్ట్ టైం నాకు తెలిసి ఏంటంటే అప్పట్లో అది మంచి రికార్డు. మనం బ్యారికేడ్స్ ఏర్పాటు చేయటం, బౌండరీ లైన్ రోప్ కట్టడం, వీడియో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, జెండాలు, ఒక స్టేడియం అట్మాస్ఫియర్. మళ్ళీ పిచ్ కూడా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో అప్పట్లోనే 2 పిచ్లు తయారు చేసాం. నాకు బాగా గుర్తుంది. 1997లో అంటే 2 పిచ్లు, మార్నింగ్ ఒక పిచ్ మీద, ఈవినింగ్ ఒక పిచ్ మీద మ్యాచ్ నిర్వహించేవాళ్ళం.
ఆ పిచ్చులు కూడా ఉత్తగా కాకుండా తవ్వించి ముందు ఆ మట్టి తీసేసి సాయిల్ వేరే వేరే సాయిల్ తీసుకొచ్చి దాని మీద పోసి రోల్ అప్పట్లో చేయడం. అప్పట్లో రోలింగ్ తెప్పించి తొక్కిచ్చి అంటే మనం ఎక్కువ కార్క్ బాల్ టోర్నమెంట్లో ఆడేటోళ్ళం అంతే అప్పట్లో. ఆ లెవెల్లో మనం చేసాము. ఇంకోటి ఏంటంటే వీడియోగ్రఫీ కూడా ఫస్ట్ టైం అవును. మనం ఏ టోర్నీలో కూడా వీడియోగ్రఫీ లేదు. 97లో అప్పుడు వీడియో రావటమే ఫస్ట్ టైం. కాకపోతే అప్పుడు ఆ వీడియోలు ఇప్పుడు అందుబాటులో లేవు. అందుట్లో అప్పట్లో ఏంటంటే క్యాసెట్స్ ఉండేవి. క్యాసెట్ టైప్. ఇప్పుడు సీడీలకి డివిడీలకే ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చేయడం అవైలబుల్. డివిడి ప్లేయర్లే అవైలబుల్ లేవు ఇప్పుడు. ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతా ఏముంది, పెన్ డ్రైవ్స్. పెన్ డ్రైవ్ ఏ మ్యాచ్ కి ఆ మ్యాచ్ కొత్త బాల్ ఆడేయడం. మళ్ళీ ఫస్ట్ టైం మనం మ్యాన్ ఆఫ్ డ్రా షీట్ కూడా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో డ్రా షీట్ కూడా ప్రింట్ చేయించి ఒక 1 మంత్ ముందే పోస్ట్ చేసేటోళ్ళం. అందరి దగ్గర నుంచి అందరు క్యాప్టెన్స్ అడ్రస్లు తెచ్చుకొని వాళ్ళకి ముందే ఒక 1 మంత్ ముందే వాళ్ళ టైమింగ్ షెడ్యూల్ మొత్తం దాంట్లో ఉంటుంది కదా డ్రా షీట్లో, అది వాళ్ళకి పోస్ట్ చేసేవాళ్ళం. మ్యాచ్ అంటే వాళ్ళకు ఒక కనీసం తక్కువ 10-15 రోజుల ముందే వాళ్ళ చేతికి డ్రా షీట్ వెళ్ళిపోయేది. అట్లా ఒక మంచి వరవడికి నాంది పలికినట్టు కుర్నవాళ్ళ టోర్నమెంట్. ఆ తర్వాత మమ్మల్ని చాలా మంది కాపీ కొట్టడం జరిగింది. ఆ టోర్నీ చూసే ఆ టోర్నీలో ఒకసారి వచ్చిన వాళ్ళే కుర్నవాళ్ళ టోర్నీ ఎప్పుడు పెడతారని చాలా మంది అడిగి మరీ వచ్చేవాళ్ళు. మీరు కుర్నవాళ్ళలో టోర్నమెంట్ పెడితే మేము కంపల్సరీ మా తెలియజేయండి, మేము 100% వస్తాము. ఆ తర్వాత నుంచి మా కో ప్లేయరు కోరపాటి భానుప్రసాద్ రాజు అని అతను చనిపోవడం జరిగింది. ఏం జరిగిందో తెలియదు. హైదరాబాద్లో అతను చనిపోయాడు. 2001 నుంచి 2006 వరకు కంటిన్యూస్గా 6 సంవత్సరాల పాటు కొన్నవల్ల అతని పేరు మీద టోర్నమెంట్ జరిగినాయి. ఆ 6 టోర్నమెంట్లు కూడా అత్యద్భుతంగా నిర్వహించాం. నెక్స్ట్ ఈ 97 టోర్నమెంట్ తర్వాత ఆ టోర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ 97 టోర్నమెంట్లో అంటే వ్యక్తిగతంగా మనకి కొన్ని విషయాలు ఏం జరిగినాయి అంటే ఒకటి, మ్యాచ్లో దిగిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మా అంపైర్లు మాకు కొంచెం వ్యతిరేకంగానే ఉండేటోళ్ళు. ఎందుకంటే అవతల టీంకే ఫేవర్గా ఉండేటోళ్ళు. ఫేవర్ చేసేటోళ్ళు కాదు, ఫేవర్గా ఉండేటోళ్ళు. చిన్న చిన్న ఏది బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాంటివి మాకు వ్యతిరేకంగానే వచ్చేవి. కారణం ఏంటంటే అవతల వాళ్ళకి మన మీద నమ్మకం కలగడానికి, మన టోర్నమెంటు అంటే వాళ్ళు ఇష్టపడటం కోసం అలా చేసేటోళ్ళు. అయితే 97 టోర్నమెంట్లో ఒక్క చిన్న విషయంలో మాత్రం మేము కొంచెం స్వార్థంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే లోకల్ టీం అనేది లీగ్ స్టేజ్లో ఉంటేనే, లీగ్ స్టేజ్కి వెళ్తేనే చూడడానికి ఆడియన్స్ కూడా వస్తారు, చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం డ్రా షీట్ తీసేటప్పుడు కొంచెం కుర్రోళ్ళ టీంకి ఫేవర్గా చేసేటోళ్ళం. అది మాత్రం వాస్తవం. బట్ గ్రౌండ్లో దిగిన తర్వాత మాత్రం మాకు వ్యతిరేకంగానే ఎన్నో నిర్ణయాలు, బెనిఫిట్ ఆఫ్ డౌట్లు ఎన్నో నిర్ణయాలు మాకు వ్యతిరేకంగా రావడం జరిగింది. బహుశా ఇప్పుడు మన ప్లేయర్స్ మాతో పాటు ఆడిన ప్రతి ప్లేయర్కి కూడా కుర్నమండలి టోర్నమెంట్లు అంటే ఏంటి, అక్కడ అంపైరింగ్ ఎలా ఉంటుంది, అక్కడ ఆర్గనైజింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పే దాంట్లో అతిశయోక్తి ఉంది అని వాళ్ళైతే ఏమనుకోరు. ఎందుకంటే వాళ్ళందరూ చూసేవాళ్ళే కాబట్టి, చూసిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నారు.